ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసుకొని అలా మొత్తం చూద్దామని అయితే వెళ్తున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది మొత్తం. ఒకసారి మీకు థంబ్‌నెయిల్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక అలా అయితే వెళ్తా ఉన్నాను. ఇంకొకసారి మొత్తం ఒక రౌండ్ వేసేద్దామని మా వాళ్ళైతే ఇంక అక్కడ కూర్చొని ఉన్నారు, మొత్తం తినడానికి వెళ్ళారు. అలా ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే వెళ్తున్నాను. జనాలు అయితే పర్లేదు, చాలా మంది ఉన్నారు, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం అనమాట. చూడండి ఎంత బాగుందో, మొత్తం టీటీడీ కళ్యాణ మండపం అంటారు. ఇక్కడ వచ్చేసి మొత్తం మనం అప్పుడప్పుడు చూస్తాం కదా, టీవీ ఛానల్లో ఉంటుంది టీటీడీ ఛానల్ అని, భక్తి ఛానల్ అనమాట. దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం ఇక్కడే అనమాట షూట్ చేసేది. ఇప్పుడైతే ఇంకా టైం అయితే అయిపోయినట్టుంది, వాళ్ళైతే వెళ్ళిపోయారు మొత్తం లైట్స్ ఆఫ్ చేసుకొని. మార్నింగ్ చూస్తే వ్యూ చాలా బాగుంటుంది కళ్యాణ మండపం. అక్కడ జరిగేది మొత్తం ఇక్కడ మనం పక్కన లెఫ్ట్ సైడ్ లో స్క్రీన్ కనపడుతుంది కదా, అక్కడికి వచ్చి అయితే చూసుకోవచ్చు మొత్తం అక్కడ ఏం జరుగుతుందా ఏంటా అని. ఈ ఛానల్ వచ్చి ఓన్లీ తెలుగులోనే కాదు, ఇంకా కొన్ని లాంగ్వేజ్లు అయితే వీడియోస్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. మీకు కనపడుతుంది కదా ఒక చిన్న బ్యానర్, అక్కడ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ అని. చూడండి, అక్కడ ఒక 4 లాంగ్వేజ్ మెన్షన్ చేశారు మొత్తానికి. మనకి కనపడుతుంది కదా, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ ఇట్లాగైతే రిలీజ్ చేస్తూ ఉంటారు మొత్తం వీడియో షూట్ చేసి. ఇప్పుడైతే వీడియోస్ స్టాప్ చేసేసారు. ఎక్కడైతే చాలా మంది అయితే ఉన్నారు, చాలా ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా, మొత్తం చాలా మంది అయితే ఉన్నారు. ఇదేంటంటే వీళ్ళు నైట్ మొత్తం ఇక్కడే ఉండుంటారంటే, మార్నింగ్ మేబీ అట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా బయట రూమ్ తీసుకోకుండా ఎక్కడైతే ఉండొచ్చట్టుంది, అందుకే ఎంతమంది ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, మొత్తం పచ్చని గడ్డి. మేమైతే ఇటు రైట్ సైడ్ క్యూలో వచ్చేసరికి ఒక 5 అట్లా అయితే అవుతుంది. ఇటు చూసినప్పుడైతే ఇక్కడ 2 ఏనుగులు అయితే ఉన్నాయి అనమాట, అంటే వెంకటేశ్వర స్వామి ఉంటాయి కదా. నేను మళ్ళీ వచ్చి వీడియో తీద్దాము అన్నట్టుగా అయితే ఉన్నాను. ఇంకంటే ఇంకా టైం అయిపోయినట్టుంది వాటికి కూడా, ఇంకా అన్నిసార్లు బయటకు అయితే ఉంచరు. కనపడుతుంది కదా స్ట్రైట్, అక్కడే ఒక బోన్లు అయితే ఉంచారనమాట 2 వెంకటేశ్వర స్వామి గారి ఏనుగులు. చాలా బాగున్నాయి చూడటానికి కూడా. మేము మళ్ళీ వచ్చి బ్యాగులు తీసుకొని ఇటు వచ్చేసరికి ఇంకైతే కనపడలేదు. మేబీ టైం అయిపోయినట్టుంది, అందుకని తీసుకొని లేరు వాటిని. ఎక్కువసేపు ఉంచరు, వాటికంటూ మళ్ళీ ఒక టైం లిమిట్ ఉంటుంది. ఎప్పుడైనా స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు కదా, అప్పుడైతే ఇంక ఇట్లా బయట తీసుకొని వస్తారన్నమాట ఏనుగుల్ని. మీకు రైట్ సైడ్ కనపడుతుంది కదా, వచ్చేసి మొత్తం క్యూ లైన్ అనమాట. ఇది ఇప్పుడు నేను తీస్తుంది వచ్చేసి మొత్తం గుడి పక్కన వీడియో. ఇంకా అటు వెళ్ళలేదు, ఒకసారి ఇటు చూసుకొని అటు వెళ్దామని ఇటు అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, పైన చిన్న బొమ్మలా చేశారు, చూడడానికి చాలా బాగుంది కదా. ఏదో హిస్టరీ ఉంటుంది మొత్తం, అదంతా అయితే మనకైతే తెలియదు. ఇటువరకు అయితే ఇంతే, ఇంకా గుడి సైడ్ అయితే వెళ్ళాలి. ఇంకా అలా ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ వీడియో తీయడం అయితే అలవాటు అయిపోయింది మనకి, అందుకే ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ వీడియో తీస్తూ ఉంటాను. చూడండి, నాకు చూపించాను కదా బొమ్మ ఎంత బాగుందో. ఇంకా అలా సెల్ఫీ వీడియో తీసుకుంటే అయితే వెళ్తా ఉన్నాను. అలా వీడియోని తీసుకొని వెళ్తా ఉంటే ఒక అమ్మాయి ఫ్రంట్ చూసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకసారి చూసింది అనమాట. ఫ్రంట్ కెమెరా ఉండడంతో సడన్గా వెళ్ళిపోయింది. నాకైతే భలే వచ్చేసింది. చూడండి గుడి ఎంత బాగుందో. లోపల అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. మనకి ఫోటో వాళ్ళు తీసేవాళ్ళు లేరు. మా అన్న వాళ్ళు వచ్చేసి ఇంకా అక్కడెక్కడో పైన అయితే ఉన్నారు. ఇంకా చూడండి చాలా మంది అయితే ఉన్నారు.
నేను ఇంకా కొంతమందికి ఫోటోలు తీశాను. ఇంకా వాళ్ళ చేత అయితే ఇంకా వీడియో తీపిచ్చుకున్నాను. ఇప్పుడైతే మనం ఇక్కడ దగ్గరలో కోనేరు అయితే ఉంది. అక్కడికైతే వెళ్తున్నాం. కోనేరు కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్దది కూడా. ఇంతకుముందైతే ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ వచ్చి అక్కడ స్నానం కూడా చేశాము. ఇప్పుడైతే చేయలేదు. మాకు టైం లేదు. ఇంకా ఎవరు కూడా ఏమనుకోలేదు. ఇంక అందుకని ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. చూస్తున్నారు కదా ఇక్కడ. మొత్తం ఇటైతే వెళ్ళడానికి లేదు. అటు సైడ్ నుంచి అయితే రావాలి. మీకు స్ట్రెయిట్‌గా కనపడుతుంది కదా మెట్లు. అటు సైడ్ నుంచి అయితే రావాలి. వచ్చి స్నానం కూడా అయితే చేయొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఎవరైతే కనపడడం లేదు. ఇంకా ఇక్కడ చూడడం అయితే అయిపోయింది. ఇంకా అటు కొంచెం నాకు కొనే చూపించాం కదా! అటు స్ట్రెయిట్‌గా వెళ్తే భోజనాలు కూడా పెడతారనమాట. మేమైతే వెళ్ళలేదు. ఇంకా టైం లేక ఇంకా మా వాళ్ళు కూడా ఏమనుకోలేదు. అందుకని చెప్పి ఇంకైతే వెళ్ళలేదు. ఇంకా అన్నీ చూసుకొని ఇంకా పైన ఇంకా బొమ్మలు కూడా ఇయన్నీ ఉంటాయి కదా! అక్కడికైతే వెళ్తున్నాను. ఈ రచనలో శ్రీవారాల మీదుగా ఉన్న ప్రసాద కథలకు వచ్చి వీర సత్యనారాయణ గారు కోరుతున్నాము. సో, నేనెప్పుడు తిరుపతికొచ్చినా ఇదొక చెట్టు కనపడుతుంది కదా మీకు స్ట్రెయిట్‌గా. ఇదొక చెట్టు గుర్తనమాట. ఇప్పటి నుంచే కాదు యబ్బా! ఎన్నాళ్ళ నుంచయితే ఉంది ఆ చెట్టు. ఇక్కడ అన్నీ చేంజ్ చేశారు, కొన్ని మార్చేశారు గానీ ఆ చెట్టయితే అలానే ఉంది. ఇక్కడ నుండి వ్యూ చూద్దామనేటైతే వచ్చాను. చూడండి ఇక్కడ నుండి వ్యూ ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది కదా! స్టార్టింగ్‌లో దర్శనానికి వెళ్ళే ముందు అక్కడ కౌంటర్‌లో మనం బ్యాగులు ఇచ్చేసి టోకెన్ తీసుకుంటాం కదా! మళ్ళీ మన టోకెన్ ఇస్తే మన బ్యాగ్ మనకి ఇచ్చేస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తున్నాను మీకు చూపిస్తాను చూడండి. అక్కడ దారిలో కూడా చాలా టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రేట్లు కూడా అంతే ఉంటాయి బీభత్సంగా. సో, నాకు తెలిసి ఇంటి దగ్గర నుంచి పులిహారం లేదా చపాతీ ఏమన్నా తెచ్చుకొని తినడం అయితే బెటరు. ఇప్పుడైతే ఇంక మనం ఆ కౌంటర్ దగ్గరికైతే వెళ్ళిపోదాం.
చూస్తున్నారు కదా, ఇప్పుడు స్ట్రైట్గా వచ్చాం కదా, స్ట్రైట్గా వచ్చిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో మెట్లు కనపడుతున్నాయి కదా, ఆ మెట్లు ఎక్కేసి ఇంకా పైకి వెళ్ళిపోతే అక్కడే అనమాట. మీకు చూపిస్తాను చూడండి. మొత్తం మనకి మొబైల్ కౌంటర్ కానీ, లగేజ్ కౌంటర్ కానీ ఇంకా మొత్తం అక్కడే ఉంటాయి. ఇంకా అక్కడ మార్నింగ్ అక్కడ ఇవ్వగానే ఇంకా కొంతమందికి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని చెప్తాను అనమాట. ఇది మొత్తం కనపడుతుంది కదా రైట్ సైడ్లో పైన బ్యానర్ అయితే వేశారు. మనకు అక్కడే మొత్తం మనకి మన టోకెన్ మనకి ఇవ్వగానే ఇంకా మన బ్యాగ్ అయితే మనకి ఇచ్చేస్తారు, మన లగేజెస్ కానీ. ఒకవేళ ఏమన్నా అవి టోకెన్స్ ఒకవేళ పోతే వాళ్ళు వచ్చేసి మొబైల్ పిన్ నెంబర్ అడుగుతారు అన్నమాట. స్టార్టింగ్లోనే మన దర్శనానికి వెళ్ళే ముందు మన మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు మన టోకెన్ పోయినా సరే ఆ మొబైల్ నెంబర్ చెప్పి ఆ పాస్పోర్ట్ అయితే ఓపెన్ చేయాలి. జస్ట్ మొబైల్ నెంబర్ చెప్పినా ఓకే, ఇంక అప్పుడైతే మనకైతే తెచ్చిస్తారు, లేకపోతే కష్టమే. ఇంకా అన్నీ చూసుకొని మా అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట, ఇంకేదైనా తిందామని. ఇంకా చపాతీ అయితే తీసుకొని తినేసాను. ఇంకా అలా తినేసిన తర్వాత ఇంకా బొమ్మలు ఉంటాయి కదా, అవి మొత్తం ఒకసారి చూపిద్దామని ఇటు అయితే వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఇందాక నేను వచ్చిన రూటే, కాకపోతే అక్కడి నుంచి ఇంకా వీడియో చాలా లెంతీ అవుతుందని కట్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే చూపిస్తున్నాను. మీకు చూస్తున్నారు కదా స్ట్రైట్గా అక్కడైతే ఏదో భజనలాగా అయితే చేస్తూ ఉన్నారు, అంటే దేవుడికి సంబంధించింది. ఇంకా అలా స్ట్రైట్ అయితే మనకి టిఫిన్స్ కానీ ఇంకా ఏమి ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం చాలా అయితే ఉంటాయి. ఇంకా బొమ్మలు కూడా మీరు చూస్తూ ఉండండి. Siapa yang kurang? बट्टा
ఇంకా అక్కడ అంతా చూసుకొని ఇటైతే వచ్చేసాను అనమాట. ఇది ఎక్కడంటే గజస్తంభం ఉంటుంది కదా పైన, దానికి చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది దాని లెఫ్ట్ సైడ్లోనే. ఇది వచ్చేసి ఒక కాంప్లెక్స్ అనమాట. మొత్తం ఇక్కడ బొమ్మలు మొత్తం అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా, చాలా అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం తిరిగేసి ఒక రింగ్ అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది రింగు. ఇంకా పేపర్లో వచ్చేసి కాశీదారాలు అయితే ఉన్నాయి. ఇంకా పక్కన వచ్చేసి ప్రసాదానికి సంబంధించి అనమాట. తీయగా ఉంటుంది ప్రసాదం, బాగుంటుంది. నాకు రింగ్ చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట. మొత్తం వచ్చేసి ఓంలా ఉంది. ఇంకోటి త్రిశూలం ఉంది కానీ ఇది కానీ కొంచెం అది పాతదానిలా ఉంది, అందుకని తీసుకోలేదు. చూడండి ఎంత బాగుందో. మీకు విన్నాక చెప్పాను కదా గుడి పక్కనే అనేది చూస్తున్నారు కదా, ఇది అనమాట ఆ గుడి. ఇంకా అలా వచ్చేసి ఇటైతే వచ్చేసాను. ఇక్కడికి రాగానే మనకి సమోసాలు అయితే కనపడ్డాయి, కొంచెం అట్రాక్టివ్గా చూడడానికి. ఇంకా అందుకని చెప్పి ఒక సమోసా అయితే తీసుకున్నాను. ఒకటి ఇంకా అలా వచ్చిన దానికి అయితే చెప్పారు. ఇంకా స్టార్టింగ్లో అయితే మేము ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చాము, అంటే వాళ్ళు మళ్ళీ పోయేటప్పుడే తీసుకోమన్నారు. అది వచ్చేసి పార్ట్ 1 వీడియోలో ఉంది, చూడండి. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా వెళ్తాము. ఇది వచ్చేసి మొత్తం ఒక కాంప్లెక్స్ అనమాట. ఒక 2-3 స్టేర్స్ అయితే ఉన్నాయి. అటే ఇంకో పైకి వెళ్ళాలి అన్న, ఇంకా పైకి వెళ్తా, ఇంకా పైకి వెళ్ళాలి. ఇది కాదన్నా, ఇంకా పైకి వెళ్ళాలి. ఇటే స్ట్రైట్, రైట్ సైడ్, రైట్ సైడ్. అటు నుంచి అటు పోవచ్చుగా, పొద్దున వచ్చేది. పార్ట్ 1లో అయితే ఉంది. మేము స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ ఫోటో దిగేసి ఇంకా వాళ్ళు మళ్ళీ రమ్మన్నారు, కానీ ఇటైతే వచ్చేసాము. ఇదే అనమాట ఆ షాపు. బొమ్మలు కొని లేదని చూడండి ఎలా ఎడుతున్నాడా. ఇలా దిగారని చెప్పేది ఫోటో, ఇదే వాళ్ళిద్దరు అయితే దిగారు. ఫోటో కూడా అంత హెచ్డీగా అయితే ఏం లేదు, ఒకటి వచ్చేసి 120 అలా అయితే చెప్పారు, మొత్తం వేస్టే. ఇవి ఎప్పుడైనా చూసారా, మా చిన్నప్పుడు అయితే వెళ్ళి కొనుక్కునేవాడిని. చూస్తున్నారు కదా, భలే అయితే ఆడుకోవచ్చు వీటితో. ఇక్కడైతే ఒక్కటే కదనమాట, ఇలా చాలా అయితే ఉన్నాయి చిన్నపిల్లలకు సంబంధించినవి కానీ, ఇంకా చాలా అయితే ఉన్నాయి. బుడ్డీలు గిడ్డీలు మొత్తం చూడండి ఎంత ఉన్నాయి. మొత్తం ఈ కాంప్లెక్స్ మొత్తంలో ఇక్కడే అట్టుంది ఎక్కువ ఉంది, అంటే పిల్లలకి సంబంధించిన వాటి వరకు నేను చెప్తుంది. ఇక్కడ నేను చూసింది ఏంటంటే వాళ్ళు మొత్తం వచ్చేసి ఇంకా కొంతమంది ఉంటారు కదా, పూసలు అవన్నీ ఇక్కడ మొత్తం తయారు చేసుకుంటా ఉన్నారు. మీకు చూపిస్తాను చూడండి.
అంటే పూసలు దండలు ఏవైతే ఉంటున్నాయి కదా, అవి మొత్తం వచ్చేసి ఇక్కడ కూర్చొని పేర్చుకుంటా ఉన్నారు, చూస్తున్నారు కదా అట్లాగా. ఇంకా ఫైనల్‌గా బయటికైతే వచ్చేసాము. ఇక్కడైతే చాలామంది అయితే ఉన్నారు. ఏంటంటే ఫోటోస్ దిగుతున్నారనమాట. చూస్తున్నారు కదా! ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అలాగా ఒకటుండి మొత్తం లైటింగ్ అయితే వేశారు. బ్యాక్ సైడ్‌లో కూడా ఇంకా చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు. చూస్తున్నారు కదా! ఇంకా మొత్తం బ్యాక్ సైడ్ ఒక హిస్టరీ ఉంటది. అది కరెక్ట్‌గా పెట్టారు. మనకైతే అంతగా తెలీదు. చూడండి మొత్తం ఎంత బాగుందో. ఇక్కడ ఫోటోస్ కూడా చాలా బాగా అయితే వస్తాయి. చాలా బాగా దిగొచ్చు. ఇంక నేనంటే ఇంకా విగ్రహం ఫోకస్ చేసేసరికి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో. సో ఇంటికైతే వెళ్తున్నాము. తిరుపతికి, తిరుమలలో ఉన్నాం కదా, కిందకైతే వెళ్తున్నాము. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా అలా బస్సు ఎక్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడండి, తిరుపతి చూడండి ఎంత బాగుందో. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో నాకైతే తెలియదు, కానీ ఇంకా రియల్గా వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. సూపర్ అంటే సూపర్గా అయితే ఉంది. ఇంకా టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు. ఇంకా ఎలాగలా జనరల్ అయితే ఎక్కేసాను. జనరల్ ఎక్కితేనే ఇంకా మనకి తెలుసు కదా, ఇంకా ఖాళీగా ఉండదు. ఇంకా నేనైతే ఇంకా ట్రైన్ ఎక్కడెక్కడ వెళ్తున్నాను మొత్తం చూసుకుంటా ఉన్నాను. ఎక్కడన్నా ఖాళీ దొరికిద్దామో అని అలా చూస్తున్నాను. అసలుకి ఎవరు దిగట్లేదు, ఆందనే ఉన్నారు. మరి కొంచెం అంటే కొంచెం కూడా ఖాళీ అయితే లేదు. ఇంకా వాష్రూమ్ దగ్గరే నిలబడాల్సి అయితే వచ్చింది. నాకైతే దోలు తీరిపోతుంది. ఒక పక్కన ఇతను చూడండి ఎంత బాగా పనుకున్నాడు. ఒక అబ్బాయి అసలు స్వర్గంలో పనుకున్నాడు. నాకేమో దోలు తీరిపోతుంది. ఒక పక్క ఏమో వాసన వస్తూ ఉంది. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. సరే మరి నెక్స్ట్ వాళ్ళకి కలుద్దాం. బాయ్.